అక్కడ వాళ్ళంతా లోయర్ మిడిల్ క్లాసు చుట్టేమో వీళ్ళు కబ్జాలు పెట్టిన భూములు ఉన్నాయి. కేసీఆర్ గారు అక్కడ కలెక్టర్ ఆఫీస్ కట్టారు కదా, బాగా విలువ వచ్చింది. ఖమ్మంకు 3-4 కిలోమీటర్లు ఉండదు, పక్కన కలెక్టర్ ఆఫీస్ వచ్చింది. పక్కన ఆ సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని పార్టీల నాయకులు బినామీలు ఉన్నారు. ఆ భూములల్లో రేపు మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ వస్తాయి. అది డెవలప్ అవుతున్న ఏరియా. గదానికి 50,000, 30,000, 10,000, 20,000 నా భూములు అవి. అదివరకు తొండలు గుడ్లు పెట్టే జాగా. అది అట్లా అవుతుందని తెలియక భూదాన్ బోర్డు ఇచ్చేసింది. ఇప్పుడు ధరలు పెరిగినాయి. ఇంకోటి ఆకాశ హార్మాల మధ్య ఈ స్లమ్ములు వెక్కిరించినట్టు ఉంటాయి కదా, కాబట్టి రాత్రి కోర్టు ఆర్డర్లు ఉన్నా ఎన్నున్నా 40 జేసీబీలను తీసుకొచ్చి కులగొట్టారు, అమానుషంగా చేశారు. అది దానికి అక్కడున్న వాళ్ళంతా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒక్క కేటీఆర్ తప్ప ఏ నాయకుడు పోయిన వాళ్ళు లేడు. కలెక్టర్ ఎవరి చేతిలో ఏజెంట్గా ఉన్నాడు. కలెక్టర్ రెవెన్యూలో భాగం కదా, నిలదీసి అడుగు. కలెక్టర్ని అడుగు, నిలదీసి నాకు చెప్పకుండా ఎట్లా చేస్తామని అడుగు. తప్పించుకుంటే అవుతుందా? ఇంకిద్దరు మంత్రులు ఉన్నారు కదా, మరి వాళ్ళు పెత్తనం చేయొచ్చు కదా. మీ మధ్య సయోధ్య లేదు, పంపకాలలో మాత్రం సయోధ్య ఉంటుంది. ఆడ అందరికి ఉన్నాయి ఆడ బినామీలు. సిపిఎం కూడా బినామీలు ఉన్నారు ఆడ. లేకపోతే వాళ్ళు ఎందుకు పోరు మరి? వాళ్ళు గుడిసెలు వేయించేటోళ్ళు కొట్లాడి కూల్చేస్తుంటే అడ్డమేళ్ళ వాళ్ళు. ఆడేమన్నా బతికుందంటే ఆ పార్టీ ఖమ్మంలో కదా బతికుంది. ఆ సిపిఐ ఒక ఆంధ్ర ఆయన తెచ్చి అధ్యక్షునిగా పెట్టుకున్నది. ఆ సిపిఎం ఏమో ఒక నాయకుని చేతిలో మొత్తం పార్టీ ఉంటుంది. ఆ నాయకుడు అదే సామాజిక వర్గం. ఆడ అధ్యక్షునికి ఎవరిని అన్నబెట్టని, అధ్యక్షుడు ఎవరో ఉంటారు కానీ ఆయన పెత్తనం నడుతుంది ఖమ్మంలో. ఆయన చేతిలో ఆ పార్టీ బందీ అయింది, అధ్యక్షుడు బందీ అయిపోయాడు. ఇక వాళ్ళు ఇక్కడ ఏం చేసిండ్రు? ఇప్పుడు వాళ్ళకు పోయినలా, వీళ్ళు ఏమన్నా మంచిళ్ళు ఇచ్చిండ్లా, జేసీబీలకు అడ్డుపోయినలా. 4 గంటలు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా కూల్చేస్తూ ఉంటే ఖమ్మంలో ఉన్న సిపిఐ ఏమన్నది? పాలక పార్టీలకు తోకలు ఉండడమేనా, లేకుంటే ప్రజల పక్షాన ఉంటారా? ఈ జాగాల ఇల్లు కట్టుకోవడం దొరలకు నచ్చదు, అక్కడున్న పక్కనున్న బినామీ దొరలకు నచ్చదు. అందుకే వీళ్ళని ఊరు బయట ఎక్కడో తీసుకుపోయి ఇందిరా మిల్లు ఇస్తారు, ఈ 100 గజాలు మళ్ళీ ఎక్కడో ఇస్తారు. అంటే ఇక్కడ 10,000, 20,000 గజం ఉన్నది వదులుకొని, కలెక్టర్ ఆఫీస్ పక్కకున్నది వదులుకొని, ఖమ్మంకు 3 కిలోమీటర్ల దూరం ఉన్నది వదులుకొని ఇవాళ చెట్లు పుట్టలు పట్టుకొని పోవాలి, ఇళ్ళని దగ్గరకో వైరా దగ్గరకో పోవాలి. ఇది రేవంత్ రెడ్డి పాలన మార్కు.